విజయం ఎవరికి ఊరికే రాదు. విజయం సాధించాలి అంటే కష్టపడగలిగే తత్వం ఉండాలి. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. సాధించాలి అనే కసి కలిగి ఉండాలి. ఈ 3 ఉంటే విజయం తప్పకుండా వరిస్తుంది. విజయం సాధించడంలో ఆలస్యమైతే అవ్వచ్చు, కానీ మీరు కష్టపడితే విజయం ఎప్పటికైనా తప్పకుండా వస్తుంది. విజయం ఎంత ఆలస్యమైతే ఆ విజయం అంత ఘనంగా, అంత గొప్పగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. మీ చుట్టూ ఉన్నవాడో, మీ స్నేహితుడో లేక మీ బంధువో ఆయాచితంగా విజయాన్ని అనుభవిస్తే, ఆయాచితంగా విజయాన్ని పొందితే మనం ఆశ్చర్యపోతాం, ఆందోళన కూడా పడుతాం. మనం ఇంత కష్టపడ్డా మనకు విజయం దక్కలేదని, ఎదుటివాడికి చాలా సులభంగా విజయం లభించిందని అనుకుంటాం. ఒక్కోసారి పరాజయాలు మనల్ని అవమానంలోకి నెట్టేస్తాయి. అలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఎదుటివారు మనల్ని చూసి నవ్వారనో, ఎదుటివారు మనల్ని చూసి తక్కువగా మాట్లాడారనో బాధపడకూడదు. మనం చేసే తప్పుల్ని వారు వేలెత్తి చూపిస్తే అందులో వాస్తవం ఉంటే మనల్ని మనం మార్చుకోగలగాలి. మన పరాజయాల్ని ఒకసారి సమీక్షించుకోవాలి. విజయానికై ఏం చేయాలో ఆలోచించాలి. సరైన ప్రణాళిక వేసుకోవాలి. మనం ప్రణాళికాబద్ధంగానే వెళ్తూ ఉంటే, మనం నిజంగానే కష్టపడుతూ ఉంటే, మనం ఎప్పటికప్పుడు నిజంగానే నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉంటే, ఎదుటివాడు మనల్ని చూసి నవ్వినా, ఎదుటివాడు మనల్ని చిన్నచూపు చూసినా అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కొంతమందికి విజయం చాలా సునాయాసంగా వస్తుంది. అదృష్టం కొద్దీ విజయం సాధించే వాళ్ళు కూడా ఉంటారు. విజయం సునాయాసంగా వచ్చినప్పటికీ వారు ఆ విజయాన్ని నిలుపుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అప్పటి వరకు వారు ఏ కష్టం పడకపోయినా విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని నిలుపుకోవడానికి, ఆ విజయాన్ని కాపాడుకోవడానికి వారెంతో కష్టపడాలి. వారు అలా కష్టపడకపోతే ఆ విజయం వారి చేతుల నుంచి జారిపోతుంది. అదే కష్టపడి విజయం సాధించిన వాడు, నైపుణ్యాన్ని పెంచుకొని విజయం సాధించిన వాడు ఎప్పటికీ విజయాన్ని పోగొట్టుకోడు. కష్టంతో వచ్చిన విజయం ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆ విజయం పొందడానికి వాడెంత కష్టపడ్డాడో వాడికి తెలుసు. కనుక ఆ విజయాన్ని కాపాడుకోవడం కోసం కూడా వాడు అంతే కష్టపడతాడు. కనుక ఎదుటివారికి వచ్చిన విజయాలను చూసి మీరు కృంగిపోకండి. ఎదుటివాడు సునాయాసంగా విజయం పొంది ఉండవచ్చు, లేక వాడు కష్టపడి ఉండవచ్చు. వాడు కష్టపడే విషయం మనం తెలుసుకోలేకపోయి ఉండవచ్చు. వాడు ఎలా విజయం సాధిస్తే మనకేం? వాడి విజయం నుంచి మనం స్ఫూర్తి పొందుదాం. మనం అంతకన్నా గొప్ప విజయాన్ని సాధించడానికి కృషి చేద్దాం.